నమో నారాయణాయ. ఈరోజు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు హస్తరేఖలలో హస్తాలు ఎన్ని రకాలనే దానిలో భాగంగా మీ అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆధ్యాత్మిక హస్తం గురించి చెప్తాను. మరి మా ప్రోగ్రాం వినేలోపు మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. ఇప్పుడు మీకు ఆధ్యాత్మిక హస్తం గురించి చెప్తాను. చూడండి, ఈ ఆధ్యాత్మిక హస్తం ఈ ఫిగర్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే పరిచయం ద్వారా మీకు మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ వస్తుంది. వినడం ద్వారా కొంత, చూడటం ద్వారా కొంత, పరిశీలించడం ద్వారా కొంత మీకు నాలెడ్జ్ వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి భారతీయుడు, ప్రతి తెలుగువారు హస్తరేఖల మీద అవగాహన ఉండాలి. ఎవరైనా సరే మీరు ఒకళ్ళ హస్తరం చూసినప్పుడు వేరే వాళ్ళంతా వచ్చి మీ చుట్టూ మోగాలి. ఇది ఆకర్షణీయమైన సబ్జెక్టు, రియల్ సబ్జెక్టు. 6 నెలలకి మన చేతిలో రేఖలు మారతాయి. మనం చేసిన పాప పుణ్యాల ఫలితాలను మనం చేతి ద్వారా చూసుకోవచ్చు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆధ్యాత్మిక హస్తము, ఈ ఆధ్యాత్మిక హస్తం అంటే వేళ్ళు పొడవుగా ఉంటాయి, గోళ్ళు పొడవుగా వస్తాయి, చేతులు పొడవుగా ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక హస్తము. ఈ హస్తం ఉన్న వాళ్ళు ఆధ్యాత్మిక శక్తి, దైవశక్తి, దైవ ప్రార్థన ఎక్కువగా చేస్తారు. తర్వాత దైవం గురించే ఎక్కువ ప్రవచనాలు ఇస్తారు. నిస్వార్థంగా బతుకుతారు. తర్వాత సంఘానికి సేవ చేయాలని చూస్తారు. శాంతి కాముకులుగా ఉంటారు. ప్రశాంత వాతావరణంలో బతకాలనుకుంటారు. ఎక్కువ జపం చేస్తూ ఉంటారు. తర్వాత ప్రజలకి దైవాన్ని గురించి అవగాహన కల్పిస్తారు, ప్రవచనాలు చెప్తారు. తర్వాత ఏంటంటే వీళ్ళు అనేక సబ్జెక్టుల మీద మనకి అవగాహన ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది మాంత్రికులు ఉంటారు, తాంత్రికులు ఉంటారు, ఉపాసకులు ఉంటారు, సంఘసేవ చేసే సంఘ సేవకులు ఉంటారు, అలాగే సాధువుల్లో ఉంటారు. ఎక్కువగా ఈ రేఖలు సాధువుల్లో తిరిగే వాళ్ళకి, భిక్షాటన చేసే వాళ్ళకి, ప్రవాస వాళ్ళకి, మఠాధిపతులు, పీఠాధిపతులకి ఇటువంటి హస్తాలు ఉంటాయి. వీళ్ళు ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళకి ఉపాసనా బలం ఉంటుంది కాబట్టి వీళ్ళ ప్రవచన వినాలని అనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు వారికి, ఈ హస్తానికి తోడు వారికి విల్ పవర్ బాగుంటుంది. నిస్వార్థంగా ఎవరి మీద కుట్రలు కుతంత్రులు చేయరు. తమ పని తమే చేసుకుంటూ పోతారు. అందుకే ఇటువంటి వ్యక్తులు ఎవరు కనపడినా కూడా ఇటువంటి హస్తాలు నేను చాలామంది సాధువుల చేతులలో చూశాను, ఋషుల చేతులలో చూశాను, పీఠాధిపతుల చేతుల్లో చూశాను. ఈ హస్తం దీనికి తోడుగా వాళ్ళ కీర్తి ప్రతిష్ట రేఖ, వాళ్ళ యొక్క ధన రేఖ, శుక్రస్థానము, చంద్రస్థానాలు మనం పరిచయం చేస్తే వాళ్ళ గురించి బాగా మనం స్టామినా, వాళ్ళ యొక్క శక్తియుక్తులు మనం అంచనా వేయవచ్చు. ఇది ఆధ్యాత్మిక హస్తం. ఈ ఆధ్యాత్మిక ఎప్పుడు కూడా దైవశక్తి వీరు కూడా ఉంటుంది. వీరితో మనం వీరు కనిపించిన వెంటనే వీరికి నమస్కారం చేయడం వల్ల వారిలో ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు కూడా వచ్చి మనం కూడా ఉన్నతులు మొత్తము. ఈ హస్తాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా కనపడితే చూడండి, మీరు వాళ్ళు కనిపించినప్పుడు నమస్కారం చేస్తూ ఉండాలి. ఈ ఆధ్యాత్మిక హస్తము చాలా పవిత్రమైన హస్తము. ఓం నమః శివాయ.